హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగుండారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అండి. ఇవాళ శనివారం కదా, చక్కగా దేవుడి ఫోటోలన్నీ క్లీన్ చేసుకొని విగ్రహాలు అవి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని గంధము కుంకుమ పొట్లు పెట్టేసుకొని ఇలా వేరే ప్లేట్లలో బియ్యం పోసుకొని ఇట్లా అలంకరించేసి చక్కగా ఇట్లా పెట్టుకున్నాను అన్నమాట. పెట్టేసి చక్కగా పువ్వులవి పుష్పాలు అంతా అలంకరించుకొని మల్లెపూలు ఇలా చామంతులు గులాబీ కొన్ని నందివర్ధన పువ్వులు ఇలా ఉంటే పెట్టేసుకొని మందార పువ్వులు ఇవన్నీ అలంకరించుకొని ఇలా అలంకరించేసానండి. దేవుళ్ళందరికీ చక్కగా ఇలా అలంకరించుకున్నాను అనమాట. అలంకరించేసుకొని ఇదిగో చూడండి, ఒక గిన్నెలో కాయిన్స్ అన్నీ ఇలా పోసేసి ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుగా పెడితే చాలా మంచిదంటండి. ఆ గిన్నె నిండా ఇలా కాయిన్స్ అనేది ఉంటే చాలా చాలా మంచిదంట. ఇవాళ శనివారం కదండి, నైవేద్యంగా సగ్గుబియ్యం పాయసం చేశానండి. సగ్గుబియ్యం పాయసం చేసేసి కొంచెం పానకం చేశాను అనమాట. పానకం అంటే చాలా ఇష్టం అంటండి వెంకటేశ్వర స్వామికి. ఆ తర్వాత ఇట్లా పిండి దీపాలు 7 దీపాలు పిండి దీపాలు వెలిగించానండి. వెలిగిస్తే చాలా చాలా మంచిదంటండి. పిండి దీపాలు అనేది వెంకటేశ్వర స్వామికి చలివిడి దీపాలు అంటే చాలా చాలా ఇష్టం అంట. ఇలా వెలిగించుకుంటే మన ఏదన్నా కోరిన కోరికలు ఉంటే తీరుతాయి అంట. చాలా మంచిదంటండి. చలివిడి అంటే ఇది కదా, చలివిడి అంటే మంచి కడుపు చలవంటారు కదండి, అలాగనమాట. మంచి చలివిడితో చేస్తే చాలా చాలా మంచిదంట దీపారాజన. 7 దీపాలు వెలిగించుకోలేకపోయినా ఒక్కొక్క దీపం వెలిగించినా మంచిదండి. శనివారం శనివారం ఇలా కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట. దీపాలన్నీ ఇలా వెలిగించుకొని మా దేవుడి రూమ్ చూడండి కలకలలాడుతూ ఉందన్నమాట. ఇలా వెలిగించుకొని చక్కగా మనస్ఫూర్తిగా అటు ఇటు తిరుగుతూ చూసుకుంటూ ఉంటానండి. దేవుడి రూమ్ అనేది ఎప్పుడు పూజా రూమ్ కలకలలాడుతూ ఉంటే భలే సంతోషంగా ఉంటుంది కదండి. ఇలా శనివారం నా పూజ ఇలా ముగించుకున్న తర్వాత బంగాళదుంపలు అండి, ఒక 1/2 కిలో బంగాళదుంపలు తీసుకున్నాను. అవి చక్కగా శుభ్రంగా కడిగేసేసి ఇలా ముక్కలు కట్ చేసి నీళ్ళలో వేసి ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయి అన్నమాట. ఉడికిన తర్వాత దింపుకొని కొంచెం ఆ నీళ్ళన్నీ వంచేసేసి చన్నీళ్ళు పోసుకొని ఒక్క 2 నిమిషాలు ఒలిసేయాలండి. లేకపోతే అది గట్టిగా అవుతాయి అన్నమాట ముక్కలు అనేది. ఆ పొట్టంతా తీసేసి చక్కగా ఇదిగో ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట బంగాళదుంపల ఇగురికి. తర్వాత పప్పుచారు చేద్దాం అనుకుంటున్నానండి. దాని అంచుకి బంగాళదుంపల ఎగురికి పప్పుచారు ఉంటే బాగుంటుంది అన్నమాట. పప్పుచారులోనే కందిపప్పు శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసి దాంట్లోనే కొన్ని వాటర్ పోసుకున్నాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసానండి. ఇక చూడండి సరిపాను నీళ్లు పెట్టుకోవాలన్నమాట. నీళ్లు పోసుకొని ఎక్కువ ఉంటే పొంగిపోయిద్దండి, సరిపాను పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. కొంచెం పసుపు వేసేసి మూత వేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసాను. ఇప్పుడు మనం ఆలుగడ్డ తాలింపుకండి, అదే బంగాళదుంప ఆలుగడ్డ అంటాం కదా, అది ఆలుగడ్డ తాలింపుకి 2 వెల్లుల్లిపాయలు కొన్ని జీలకర్ర కొంచెం అనమాట. కొంచెం అల్లం ముక్క వేసుకుంటే బాగుంటుందండి, కానీ అల్లం ముక్క నా దగ్గర లేదు, అయిపోయిందనమాట అల్లం. ఇంకా తర్వాత పచ్చి కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరి వేసుకుంటే అసలు బంగాళదుంపలు ఇగురు అనేది సూపర్గా ఉంటుందండి. తర్వాత ఇక మిక్సీ పట్టుకొచ్చాను. కొంచెం బరకగా పట్టుకోవాలి, మెత్తగా కాకుండా, ఎందుకంటే మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కదా, అందుకని కొంచెం బరకగా పట్టుకొచ్చాను. ఆ తర్వాత తగినన్ని మనకి ఆలుగడ్డకి ఈ పచ్చి కొబ్బరికి సరిపాను పచ్చిమిరపకాయలు కారం సరిపాను వేసుకోవాలన్నమాట. కొంచెం తక్కువైంది అనుకోండి చప్పగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఏమంతా అసలు మంట ఉండలేదండి, అందుకే ఒక 10 పచ్చిమిరపకాయలు దాకా వేసాను అనమాట. కారం ఉంటేనే బాగుంటుందండి ఆలుగడ్డ ఎగురు, ఎందుకంటే అది స్వీట్గా ఉంటుంది ఆలుగడ్డ, ఈ పచ్చి కొబ్బరి స్వీట్గా ఉంటుంది. అందుకనేసి కొంచెం కారంగా ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది అన్నమాట. తర్వాత బాండీ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వేసానండి. వేసి అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేపుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలాగా ఎండుమిరపకాయలు నంచుకోవటానికి బాగుంటాయండి. చక్కగా ఏ కూరలోనైనా సరే నేను ఎండుమిరపకాయలు వేస్తానన్నమాట. మనం ముద్ద పట్టుకొని తినేటప్పుడు ఎండుమిరపకాయ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే తాలింపులు ఏగుంటాయి కదా,
కమ్మగా ఉంటాయన్నమాట. అది కూడా గాక కొంచెం కారం తక్కువే ఉన్నాయి ఎండుమిరపకాయలు. ఇక అందుకనేసి నేను ఒక 4, 5 ఏసుకుంటాననమాట. ఎవరు తినరండి మా ఇంట్లో. నేను ఎండుమిరపకాయలు తింటాను. తర్వాత అండి ఆ పచ్చి కొబ్బరి అదంతా ఏసి అది బాగా ఏగిన తర్వాత పసుపు, ఉప్పు ఏసుకోవాలనమాట. కొంచెం తక్కువే ఏసుకోవాలండి. ఎందుకంటే ఇందాక ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం అంత ఏసాననమాట. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేయించి పెట్టుకున్నాను కదండీ! ఆ పౌడర్ కొంచెం ఒక స్పూన్ ఏసుకొని, తర్వాత కొంచెం కరివేపాకు ఏసుకొని, ఆ మిశ్రమం మొత్తం ఏగిన తర్వాత ఈ ఆలుగడ్డ ముక్కలు ఏసుకోవాలనమాట. ఏసుకొని ఇలా చక్కగా కిందకి పైకి బాగా కలపాలన్నమాట. ఆ పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, చిన్నుల్లిపాయి ఆ మసాలా అంతా ఈ ముక్కలకు బాగా పట్టాలండి. పడితేనే ఆ టేస్ట్ అనేది ముక్క బావుంటదన్నమాట. ఇదిగో చూడండి పొడి పొడిగా చక్కగా వచ్చింది కదా! అదే మనం రోట్లో నూరుకున్నాం అనుకోండి కొబ్బరి కారం బావుంటదన్నమాట. ఈ మిక్సీలో వేసుకున్నాం కాబట్టి కొంచెం మెత్తగా వచ్చింది. కొద్దిగా బరకగా చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. ఇక దీంట్లో ఎండి కారం ఏమి వేసుకోమండి. ఈ కూరకి పచ్చి కారం వేసుకుంటేనే బావుంటది. ఇగుర్లు క్యారెట్ ఇగురంట, వంకాయ ఇగురు, ఇట్లా ఆలుగడ్డ ఇగురు ఇలాంటి వాటికండి పచ్చికారం వేస్తేనే బావుంటదండి. పచ్చిమిరపకాయలు నూరేసుకుంటేనే బావుంటది. దేనికైనా పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి తగిలిందంటే ఆ కూర అసలు ఆ రేంజే పెరిగిపోయిద్దనమాట. ఆ టేస్టే వేరప్ప అన్నట్టుగా అయిపోయిద్దనమాట. అంత బావుంటది కూర. ఆ తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసామనుకోండి కమ్మగా ఉంటదండి. ఆ మసాలా అంతాను ముక్కలకు పట్టేసి బావుంటదనమాట. అది సిమ్‌లో పెట్టేసేసాను. సిమ్‌లో పెట్టి పప్పు చూద్దాం రండి. పప్పు ఎలా ఉడికిందో చూడండి. చక్కగా బాగా మెత్తగా ఉడికింది. 3 విజిల్లు వేయించాననమాట. ఈ లోపండి నేను ఇందాక మూత పెట్టాను కదా పప్పు ఉడికేటప్పుడే చింతపండు వేసానండి. చింతపండు పులుపు కావాలి కదా మనకి. ఆ టమాటాలతో పాటు చింతపండు కూడా వేసాను. ఆ క్లిప్పు మిస్ అయిందనమాట. పులుపు లేనిదే పప్పు అస్సలు బాగోదండి. తగినంత పులుపు ఉంటేనే బాగుంటుందన్నమాట. మెత్తగా మెదుపుకొని అది పప్పుచారండి ఏం వేయలేదన్నమాట. ఏం వేయకుండా ఒక్క ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు. ఇదే మా ఇంట్లో ఈరోజు పప్పుచారు అనమాట. కానీ సూపర్గా ఉంటుందండి. అన్నీ వేస్తే సాంబార్ అది బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది అన్నమాట. తర్వాత పప్పుచారు తాలింపు వేసుకుందాం రండి. ఇగో ఒక మట్టి దాకా పెట్టేసి దాంట్లో తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు ఫస్ట్ ఆయిల్లో వేస్తేనండి ఆ ఆయిల్ అంతా వెల్లుల్లి వాసన వచ్చేసి అసలు కమ్మగా ఉంటుందన్నమాట పప్పు అనేది. ఎప్పుడైనా ఉల్లిపాయల కంటే ఫస్ట్ వేసుకోండి వెల్లుల్లిపాయి. ఆ ఆయిల్లో వేగి కమ్మగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత పెద్దల్లిపాయలు కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మరీ వేగితే కూడా అంత బాగోదు పప్పుచారు కదా. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే ఉల్లిపాయ ముక్కలు మనకి తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. కరివేపాకు వేసుకున్నాక కొంచెం ఇంగువ వేసానండి. ఇంగువ అంటే ఇక పప్పుచారు చెప్పొద్దు అనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు కారము పప్పుచారులో పచ్చిమిరపకాయలు వేసాను కదండి. ఆ కారం సరిపోదని చెప్పేసి కొంచెం కారం వేసానండి ఆయిల్లోనే. కలర్ఫుల్గా ఉంటుంది పప్పు అనేది, సూపర్గా ఉంటుంది అన్నమాట. ఆయిల్లోనే కారం వేసేసి అది బాగా కొంచెం అంత వేడైన తర్వాత మాడిపోయిద్దండి. కారం అనేది మాడకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం తాలింపు వేగిన తర్వాత ఈ పప్పుచారు తీసుకొచ్చేసి తగినన్ని ఆ పప్పులోనే వాటర్ పోసుకోవాలండి. చిక్కదనం చూసుకొని పోసుకోవాలన్నమాట. మనకి ఈ మాత్రం చిక్కకుంటే చాలు అనుకుంటాం కదా, అలా చూసుకొని పోసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు వేస్తున్నానండి లాస్ట్లో ఉప్పు. ఈ ఉప్పు సరిపాను చూసుకొని పులుపు ఉప్పు సరిపాను చూసుకొని వేసుకోవాలన్నమాట. పైనుంచి కొత్తిమీర వేసుకొని కాస్తంత మూత పెట్టేసి కాస్త తెరలనిచ్చేస్తే అమోఘంగా మంచి పప్పుచారు రెడీ అయింది. ఎందుకంటే మన అంచుకి దీంట్లో నంచుకొని తినడానికి ఆలుగడ్డ ఫ్రై ఉంది కదా, సూపర్గా ఉంటుంది అనమాట. సూపర్ కాంబినేషను. అసలు ఎంత బాగుంటుందో చూడండి. చక్కగా తెరిలింది పప్పు అనేది. వేసాం కదండి, కమ్మని వాసన అండి. అసలు భలే టేస్ట్ ఉందన్నమాట. పులుపు, ఉప్పు, కారము అన్నీ సరిపోయినాయి. సూపర్గా ఉంది పప్పుచారు. వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని ఆలుగడ్డ ఫ్రై చేసుకొని తింటుంటే ఉంటుందండి. అసలు కొంచెం అంత నెయ్యి వేసుకోవాలన్నమాట. సూపర్గా ఉంటుంది అసలు. ఇలా చేసానండి ఇవాళ మా 2 రెసిపీలు ఇవన్నమాట. పొద్దున ఇలా పూజ అయిపోయింది.
పూజ అయిపోయిన వెంటనే వంట చేశాను. వంట అంతా అయిపోయింది. ఇదిగో చూడండి, గ్యాస్ ఆఫ్ చేశాను. రెండిట్లో మూత పెట్టి అలాగే ఉంచితే ఆ ఆవిరికి ఆ మసాలాల వాసనలు అవన్నీ అటు కూరలో పట్టేసి కాసేపు అలా ఉంటే బాగుంటుందన్నమాట. కర్రీస్ అనేవి వెంటనే పెట్టుకొని తింటే కాదండి, 2 నిమిషాలు అలా వదిలేయాలి. కమ్మగా ఉంటుంది. ఈ లోపండి రైస్ కుక్కర్లో రైస్ కూడా అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇంకా ఒక పక్క అన్నం కూరలు అయిపోయినాయి. దొండకాయ పచ్చడి చేద్దాం అనుకున్నానండి. ఇంకా టైం అవుతుంది పిల్లల ఆకలికి అనేసి ఇంకా పచ్చడి చేయలేదన్నమాట. వెంకటేశ్వర స్వామికి పరమాన్నం అదే సగ్గుబియ్యం చేశాను కదా, అది కొంచెం గట్టిగా అయింది. దాంట్లో కొంచెం పాలు వేడి చేసేసి పోసి పిల్లలకి పెడతానండి, తింటారు. సగ్గుబియ్యం పాయసం అనమాట. సగ్గుబియ్యం, సేమియా, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసి చక్కగా చేసానండి. చూడండి ఎలా ఉందో, కమ్మగా ఉంటుందండి. ఇలా గట్టిగా అయినప్పుడు పాలు అనేది వేడి చేసుకొని దాంట్లో పోసుకొని కొంచెం పంచదార వేస్తే కూడా బాగుంటుంది అన్నమాట. అంటే గట్టిగా అయిపోతే చెప్తున్నా. ఇదండి ఈ పొయ్యి బండి అంతా క్లీన్గా అయిపోయింది. గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. పిల్లలకి అన్నం వడ్డిచ్చేస్తే సరిపోయిద్ది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ మర్చిపోతుంది.